దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దళిత ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ తో పాటు మాల మహానాడు, బీసీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ఆర్టికల్ 25, 14, 15 ప్రకారం కులం, మతం, విశ్వాసాలు, ఆచారం వారి వ్యక్తిగతమని వాటి ఆధారంగా వివక్షత చూపడం సరికాదన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నట్లు వెల్లడించారు. దళిత క్రైస్తవులకు రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. మతం మారినంత మాత్రాన వివక్షత పోదని, వారికి సమాజంలో ఎలాంటి హోదా పెరగదని చెప్పారు. ఈ విషయాన్ని అనేక కమిషన్లు తమ విచారణలో తేల్చేయని గుర్తు చేశారు. దళిత క్రైస్తవులను కూడా ఎస్సీలుగా గుర్తించాలని 1950 రాష్ట్రపతి ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా 2022లో నేడు అధికారంలో ఉండబడినటువంటి ఎన్డీఏ కూటమి, నేడు అధికారంలో ఉండబడినటువంటి భారతీయ జనతా పార్టీ 2022లో జస్టిస్ కేజీ బాలకృష్ణ కమిషన్ వేసింది. ఈ కమిషన్ ప్రస్తుతం రన్నింగ్ లోనే ఉంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాలకృష్ణ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ నియమించింది. ఈ కమిషన్ ప్రధాన ఉద్దేశం చారిత్రక క్రమంలో హిందూ, సిక్కు, బౌద్ధాలకు కాకుండా ఇతర మతాలకు మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వచ్చా లేదనే అంశం మీద పరిశీలించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ కమిషన్ కూడా నడుస్తూ ఉంది. అంటే దాదాపు 1950 నుంచి నేటి వరకు చూసుకుంటే దాదాపు 6-7 కమిషన్లు పడ్డాయి. 6-7 కమిషన్లు కూడా దళితులకు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి స్పష్టం చేస్తూ తమ అభిప్రాయాన్ని యూపీఏ గవర్నమెంట్ లో రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పింది. అదే విధంగా ఈ రోజు చేసినటువంటి కేజీ బాలకృష్ణ కమిషన్ కూడా ఈ రోజు దాని మీద అధ్యయనం చేస్తున్న సందర్భంలో కమిషన్ సిఫార్సులు అమల్లోకి తీసుకోకుండా, కమిషన్ అధ్యయనం చేయకుండా, కమిషన్ సూచనల పరిగణలో తీసుకోకుండా ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు రావడం అంటే 100% ఈ దేశంలో ఉండబడిన దళితులకు భవిష్యత్తులో ఎస్సీ రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్రలో భాగమేనని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దానికోసం ఎస్సీ రిజర్వేషన్ అని కాపాడుకోవడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అయితే అంబేద్కర్ గారు ఆనాడు చెప్పాడు, మతం మారిన కులం మారదు అని. వాస్తవం ఏంటంటే కులం అనేది నిజం, మతం అనేది విశ్వాసం. ఆ మతం అనే విశ్వాసం భారత రాజ్యాంగంలో మాకు కల్పించిన హక్కు ప్రకారం, భారత రాజ్యాంగంలో మాకు ఉండబడినటువంటి మత స్వేచ్ఛ ప్రకారం మా ఇష్టం వచ్చిన దాన్ని మాకు అనిపించేటువంటి హక్కు మాకుంది, మేము ఆచరించే హక్కు మాకుంది. కానీ దానిని ఉల్లంఘించే విధంగా ఈ రోజు ముందుకెళ్తూ చేస్తున్నటువంటి చర్యలను తీవ్రంగా తిప్పికొడతా ఉన్నాం. అదే విధంగా నేను ఈ సందర్భంగా దళిత మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా మాల మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా మాదిగ మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా క్రైస్తవ సోదరులకి, నా ముస్లిం సోదరులకి అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు జరగాల్సిన చర్చ బ్రాహ్మణుల మీద కాదు, భారత రాజ్యాంగం మీద చర్చ జరగాలి. ఈ రోజు జరగాల్సిన చర్చ బ్రాహ్మణుల మీద కాదు, భారత రాజ్యాంగం మీద చర్చ జరగాలి. భారత రాజ్యాంగం ఇన్ని హక్కులు కల్పిస్తే భారత రాజ్యాంగము